ఓపెన్ టాక్కి స్వాగతం. గతంలో చంద్రబాబు గారి అరెస్టు సమయంలో కేటీఆర్ వ్యాఖ్యలు మనందరికీ తెలిసిన విషయమే. అయితే అది పాతదైనప్పటికీ కూడా తాజాగా మరొకసారి దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. సోషల్ మీడియా నిండా కూడా ఇప్పుడు దాని గురించే చర్చ నడుస్తుంది. అయితే తాజాగా ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను, ఎమ్మెల్సీ కవితను అయితే అరెస్టు చేసి అధికారులు ఢిల్లీ అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా హరీష్ రావు కూడా పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునివ్వటం జరిగింది. అలాగే ఎప్పుడైతే బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారో వెంటనే సోషల్ మీడియాలో ఒక మాట వైరల్ అయింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు విషయంలో ఏం చేశారు మీరు? చంద్రబాబు గారు అరెస్టు జరిగినప్పుడు ఎందుకు హైదరాబాద్లో ధర్నాలు చేస్తున్నారు, ఎందుకు హైదరాబాద్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అని అడిగారు కదా. మరి ఇప్పుడు ఎక్కడో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆ కేసు ఎక్కడదో కూడా కాదు, ఢిల్లీలో లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసు, అందులో ఈవిడ ముడుపులు పెట్టింది అనేది ఆరోపణ. సో అక్కడ కేసుకు మరి ఇక్కడ ఎందుకు నిరసనలు వ్యక్తం చేయాలి? ఢిల్లీలో ఈడీ కార్యాలయం ఉందో, సిబిఐ కార్యాలయం ఉందో నిరసన కదా వ్యక్తం చేయాలి, లేదా ఢిల్లీలో ప్రధాని మోదీ ఇంటి ముందు కదా మీరు నిరసన వ్యక్తం చేయాలి. మరి ఇక్కడ ఎలా వ్యక్తం చేస్తారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా నుండి కూడా వైరల్ అవుతుంది. అయితే ఇదే సమయంలో పాపం కేటీఆర్కి తత్వం బోధపడిందో ఏమో కానీ గతంలో చంద్రబాబు గారు పెట్టిన ఒక ట్వీట్ను క్వైట్ చేసి దాన్ని గుర్తు చేసుకోవడం జరిగింది. అంటే ఎప్పుడైతే కవిత అరెస్ట్ అయిందో మొట్టమొదటిగా కేటీఆర్కి ఎవరు గుర్తొచ్చారు? చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చారు. అంటే తత్వం బోధపడటం అంటే ఇదే. ఆల్రెడీ సొంత కుటుంబంలో దెబ్బ తగిలిన తరువాత చంద్రబాబు గారి విలువ గుర్తొచ్చింది. మరి గతంలో చంద్రబాబు గారి అరెస్టు సమయంలో ఐటీ ఉద్యోగులు శాంతియుతంగా రోడ్డు పక్కన నిలబడి నిరసన తెలుపుతుంటే ఆ రోజు ఏం మాట్లాడారు? హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటుంది, హైదరాబాద్లో మేము అల్లర్లు సృష్టిస్తాం, అశాంతిని క్రియేట్ చేస్తామంటే మేము చూస్తూ ఊరుకోం, మీరు ఏదైనా ఉంటే ఏపీలో చేసుకోండి, ఏపీలో అరెస్ట్కి తెలంగాణలో నిరసనలేంటి అని మాట్లాడారు. మరి అన్నీ మాట్లాడని మీరు ఢిల్లీలో కవితను, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారిని ఎలా గుర్తు చేసుకున్నారు? చంద్రబాబు గారి గురించి ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు చంద్రబాబు గారే మీకు దారి ఎలా అయ్యారు? అంటే దెబ్బ తగిలేటప్పటికి కాళ్ళ బేరానికి వచ్చినట్టుగా అయింది. అందుకనే ఈరోజు కేటీఆర్ అయితే చంద్రబాబు గారి ట్వీట్ని అయితే గుర్తు చేసుకోవడం జరిగింది. ఆ ట్వీట్ ఏంటంటే గత ఎన్నికల సమయం ముందు ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతున్నాయని చెప్పి, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి గతంలో చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. అప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సమయంలో రైట్స్ జరుగుతున్న సమయంలో చంద్రబాబు గారు పెట్టిన ట్వీట్ అది. అంటే 2019లో చంద్రబాబు గారు 2019 మేబీ మార్చి ఏప్రిల్ సమయంలో పెట్టారనుకుంటా. అప్పుడు ట్వీట్ ఇప్పుడు కేటీఆర్కు గుర్తొచ్చింది. అంటే ఒక్క దెబ్బతో చంద్రబాబు గారు గుర్తొచ్చారు కేటీఆర్కి. ఇప్పుడు సోషల్ మీడియా నిండా ఒకటే వైరల్గా నడుస్తుంది. ఆ ట్వీట్ ఏంటనేది కూడా ఒకసారి మనం చూద్దాం. సో ఇది కేటీఆర్ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా, ఎక్స్ ఖాతా. మనం ఇందులో అయితే చూడొచ్చు. కేటీఆర్ గారికి మద్దతు పలికిన వారందరూ ట్వీట్లను అయితే చేసుకోవడం జరిగింది, రీట్వీట్ చేశాడు ఆయన. సో ఇక్కడ చూద్దాం. ఎస్, ఇదిగో కుడ్ నాట్ హ్యావ్ పుట్ ఇట్ బెటర్ దెన్ సిబిఎన్ గారు బిలో అని చెప్పి గతంలో ఎప్పుడిది ఫిబ్రవరి 2019 ఫిబ్రవరిలో సిబిఐ ఈడీ అనేది మిస్యూజ్ అవుతున్నాయి, వీటిని మిస్యూజ్ చేస్తుంది అనే ఒక ఉద్దేశంతో పెట్టినట్టు ట్వీట్ని మార్చి 16న కేటీఆర్ అయితే గుర్తు చేసుకోవడం జరిగింది. ఎందుకు గుర్తు చేసుకున్నాడు అంటే ఒక దెబ్బతో చంద్రబాబు గారి మాటలు ఇప్పుడు కేటీఆర్కి అయితే గుర్తు రావడం జరిగింది. దీనికి కామెంట్లు కూడా అదే స్థాయిలో వచ్చాయనుకోండి, అది వేరే విషయం. అంటే గతంలో ఏదైతే చంద్రబాబు గారిని తీవ్ర స్థాయిలో విమర్శించారో, గతంలో ఏదైతే చంద్రబాబు గారి అరెస్టు సమయంలో హైదరాబాద్లో నిరసనలు వ్యక్తం చేయొద్దన్నారు, అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు కేటీఆర్ కొంత ఆసుపత్రిలో ఉన్న సమయంలో, గతంలో కాలు జారిపడి ఆసుపత్రికి వెళ్ళిన నేపథ్యంలో స్వయంగా చంద్రబాబు గారు ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. అంటే ఈయన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డితో అంటగాగి చంద్రబాబు గారి గురించి ఇక్కడ ఎవరు నిరసనలు వ్యక్తం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన చంద్రబాబు గారు మాత్రం అవేమీ మనసులో పెట్టుకోలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆసుపత్రిలో ఉంటే ఆయన హుందాగా వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పొచ్చిన పరిస్థితి.
తర్వాత జగన్మోహన్ రెడ్డి తన సొంత లాభం కోసం వెళ్ళాడు. ఎప్పుడైతే చెల్లి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడుతుందని తెలిసిందో అప్పటికి నెల రోజుల తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు తన కోసం వెళ్ళాడు తప్ప పరామర్శించడానికి మాత్రం వెళ్ళలా జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పొచ్చారు. సో చంద్రబాబు గారికి ఇతర నేతలకు ఉన్న తేడా ఏంటంటే అదే. ఏది ఏమైనా ఇప్పుడు కేటీఆర్ ఏదైతే గతంలో విమర్శలు చేశాడో ఆ విమర్శలు, అలాగే ఇప్పుడు చంద్రబాబు గారిని గుర్తు తెచ్చుకున్న విధానం, ఈ రెండు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక్కడ తెలంగాణలో కూడా చాలామంది అనేది ఏంటంటే గతంలో హైదరాబాదు బ్రాండ్ దెబ్బతింటుందన్న మీరు ఇప్పుడు అలా నిరసనలు వ్యక్తం చేస్తారు? పాయింటే కదా, గతంలో బ్రాండ్ దెబ్బతింటుందని చెప్పింది మీరే కదా. మరి హైదరాబాద్లో మీరున్నప్పుడు బ్రాండ్ ఇప్పుడు పోయిందా? ఇంకో కొద్దో గొప్ప పెరిగితే పెరిగి ఉండాలి మీరు దిగిపోయిన తర్వాత. మరి ఎలా మీరు నిరసనలు వ్యక్తం చేస్తారు? అంటే మీకు నొప్పి తగిలితే ఒకలాగానో ఇతరులకు నొప్పి తగిలితే ఒకలాగా ప్రవర్తిస్తారా? చంద్రబాబు గారు ఎవరు? మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణను కూడా అప్పుడు పాలించిన వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కూడా 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇక్కడ తెలంగాణలో నిరసన తెలపరా? ఇప్పుడు కవిత అరెస్ట్ అయితే ఏపీలో ఎవరు నిరసన తెలపరా? అసలు ఏపీలో మీ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఉన్నాడు, మరి దానికి ఒక ఆఫీసు కూడా ఉంది, మరి అవన్నీ ఏమైపోయాయో మాకైతే తెలియదు. ఎక్కడ ఒకళ్ళు కూడా నిరసన తెలపలా. బట్ చంద్రబాబు గారి అరెస్ట్ సమయంలో ప్రపంచం మొత్తం నిరసనలు తెలిపారు, అలాగే తెలంగాణలో కూడా తెలిపారు. బట్ ఆ రోజు మీరు అధికారం ఉందనే ఒక అహంకారంతో ఆ రోజు చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సరే, దీని వెనక మొత్తం కూడా కర్తకర్మ క్రియ అన్ని జగన్మోహన్ రెడ్డి అనే విషయం అందరికీ తెలుసు. చంద్రబాబు గారికి హైప్ రాకూడదు, ఆయన అరెస్టుని ప్రజలు సానుభూతిగా చూడకూడదు. వీళ్ళు హైదరాబాద్లో కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపడితే అది సానుభూతిగా మారుతుందనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మాటలని ఇక్కడ ఉద్యోగుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఐటీ కంపెనీలకు నోటీసులు ఇచ్చారు, పోలీసులతో నోటీసులు ఇప్పించారు, కొంతమంది ఐటీ ఉద్యోగాలు పీకేస్తామని బెదిరింపజేశారు. అంత చేయాల్సిన అవసరం లేదు. బట్ కర్మ చూడండి ఎలా కాలిపోయిందో. ఈరోజు కవితను అరెస్ట్ చేస్తే మరి మీరు చెప్పిన లాజిక్ ప్రకారం మీరు ఢిల్లీ వెళ్ళిపోయి ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేయాలి తప్ప ఇక్కడ ధర్నా చేయడం కుదరదు. ఏది ఏమైనప్పటికీ గతంలో కేటీఆర్ చేసినటువంటి పనిని, ఇప్పుడు చేసినటువంటి పనిని ప్రజలైతే నెమరు వేసుకుంటున్నారు. తాజాగా ఒక్క దెబ్బతో చంద్రబాబు గారు గుర్తొచ్చారని చెప్పి సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే టాపిక్ నడుస్తుంది.